ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అసహనంతో కనిపిస్తున్నారు. తన ఆవేశాన్ని ఆయన పదే పదే ప్రదర్శిస్తున్నారు. తాజాగా కొత్తకోటలో ఒక గ్రామ దేవత వేడుక కోసం హాజరైన సమయంలో పోలీసు అధికారుల పట్ల అయ్యన్న పాత్రుడు తన సహజ శైలిలో బూతులు లంకించుకున్నారు. సహజంగానే అయ్యన్న పాత్రుడు నోరు తెరిస్తేనే సంస్కృతం వస్తుంది అన్నది నర్సీపట్నం వాసులకి బాగా తెలిసినటువంటి విషయం. అలాంటి అయ్యన్న పాత్రుడు బహిరంగంగా పోలీస్ సిఏ ఎస్ఐల మీద ఉపయోగించినటువంటి భాష చాలా తీవ్రమైనటువంటి రీతిలో వివాదానికి కారణమవుతుంది. ఆయన దుర్భాషలాడుతూ పోలీసు అధికారుల్ని కించపరిచేలా వ్యవహరించినటువంటి తీరు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ఫిర్యాదులు కూడా చేసేదానికి వైఎస్ఆర్సీపీ పూనుకుంది. ఇలాంటి అసహనం, ఆగ్రహం, బూతులు మాట్లాడేటువంటి ధోరణి అయ్యన్న పాత్రుల్లో ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పోస్టు ఆశించలేదు. ఆయన మరోసారి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలని కోరుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అందుకు విరుద్ధంగా ఆలోచించారు. అయ్యన్న పాత్రుడిని స్పీకర్ కుర్చీకే పరిమితం చేశారు. దాన్ని అయ్యన్న పాత్రుడు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో ఎక్కువగా ఆయన స్పీకర్ హోదాలో కూడా ఎక్కువ సమయాన్ని అసెంబ్లీకి కేటాయిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. దాదాపుగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజే ఎక్కువ సమయాన్ని స్పీకర్ హోదాలో అనుభవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అయ్యన్న పాత్రుడు ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే తనకు ఛాన్స్ ఇవ్వాలి అని గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకు తగ్గట్టుగా అధినేత మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కుల సమీకరణాలు, ఇతర కారణాలతో తనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకలేనటువంటి పక్షంలో తనయుడు చింతకాయల విజయ్కి ఖచ్చితంగా మంచి పదవి ఇవ్వాలి అన్నది అయ్యన్న పాత్రుడి డిమాండ్. వాస్తవానికి చింతకాయల విజయ్ కోసం విశాఖ డైరీ చైర్మన్కై అయ్యన్న పాత్రుడు చాలా పెద్ద స్కెచ్ చేశారు. అడారి ఆనంద్ చేతుల్లో ఉన్న విశాఖ డైరీని కాజేసే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టుగా తానే స్పీకర్గా ఉండి ఏకంగా సభా సంఘాన్ని కూడా నియమించారు. సభా సంఘాన్ని దర్యాప్తు కోసం కూడా పంపించారు. సభా సంఘం నివేదిక వస్తే దాని ఆధారంగా చర్యలు తీసుకుని అడారి ఆనంద్ని పక్కన పెట్టి చింతకాయల విజయ్ చేతిలో విశాఖ డైరీని అప్పగించడం ద్వారా అనకాపల్లి జిల్లా సహా పలు జిల్లాల్లో రాజకీయంగా పట్టు సాధించవచ్చు అన్నది అయ్యన్న పాత్రుడి ఆశ. కానీ తానొక్కడు తలిస్తే దైవం మరోటి తలచిందన్నట్టుగా ఆ విశాఖ డైరీ విషయంలో అడారి ఆనంద్ ఎత్తుకు పై ఎత్తేశారు. ఆయన కాషాయ కండువా కప్పేసుకుని అయ్యన్న పాత్రుడి ఆశల మీద నీళ్లు జల్లేశారు. దాంతో విశాఖ డైరీలో చింతకాయల విజయ్ కోసం అయ్యన్న పాత్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడైనా చింతకాయల విజయ్కి రాష్ట్ర స్థాయిలో మంచి నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టాలి అనేటువంటి సంకల్పంతో అయ్యన్న పాత్రుడు ఉన్నారు. అయితే తనకి మంత్రి పదవి అయినా ఇవ్వాలి, లేకుంటే తనయుడికి మంచి నామినేటెడ్ పోస్ట్ అయినా ఇవ్వాలి అన్నది ఇప్పుడు అయ్యన్న పాత్రుడి డిమాండ్. అందుకు తగ్గట్టుగా తన పార్టీ అధినేత మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఆశించినంత సానుకూల స్పందన కనిపించట్లేదు. విపక్షంలో ఉండగా అయ్యన్న పాత్రుడు ఒకవైపు, చింతకాయల విజయ్ మరొక వైపు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. ఐటీడీపీ సారథ్య బాధ్యతల్లో చింతకాయల విజయ్ కృషి చేసినటువంటి దాన్ని పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతకాయల విజయ్కి ఎటువంటి తగిన హోదా కట్టబెట్టే దానికోసం సిద్ధం కాలేదు. ఇదే ఇప్పుడు చింతకాయల కుటుంబంలో చిచ్చు రాజేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. తక్షణమే తమ డిమాండ్లలో ఏదో ఒకటి అధిష్టానం నెరవేర్చాలని, లేని పక్షంలో తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్ళగక్కే దిశలో ముందుకు సాగాలనేటువంటి రీతిలో అయ్యన్న పాత్రుడు ధోరణి ఉందన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. మరి అయ్యన్న పాత్రుడు ఈ రీతిలో ప్రభుత్వ పెద్ద మీద, అధిష్టానం మీద ఒత్తిడి పెంచేదానికి పూనుకుంటున్నటువంటి తరుణంలో చంద్రబాబు, నారా లోకేష్ ఏ రీతిన ముందుకు సాగుతారు, అయ్యన్న పాత్రుడిని ఎంత మేరకు సంతృప్తి పరుస్తారు, చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా విశాఖ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా ప్రభావితం చేయబోయేటువంటి విషయం కూడా.